బ్రేకింగ్ న్యూస్ లోకి వెళ్తే హైదరాబాద్ లో అరెస్ట్ అయిన 6 హుజీ ఉగ్రవాదుల విచారణలో కొత్త అంశాలు బయటపడుతున్నాయి. ఈ 6కి 2 ఎస్బీ కానిస్టేబుల్ సహకరించినట్లుగా తెలుస్తోంది. వీరిని సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు రహస్యంగా విచారణ సాగిస్తున్నారు. తాజా అప్డేట్స్ మా ప్రతినిధి శర్మను అడుగుదాం. శర్మ, ఉగ్రవాదులకు సహకరించిన 2 కానిస్టేబుల్ ఎవరు, అసలు ఏ విధంగా సహకరించారు? హైదరాబాద్ లో ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నటువంటి 4 వ్యక్తులతో పాటు మరొక 2 ఏజెంట్లు, వీళ్ళందరికీ సంబంధించి పట్టుబడడం, అది కూడా 15 ఆగస్టుకు వేడుకలకు కొద్ది గంటల ముందే పోలీసులకు పట్టుబడడం ఇప్పుడు తీవ్రమైనటువంటి కలకలం రేపుతోంది. అయితే వీళ్ళందరూ కూడా పాస్పోర్ట్లు, ఫేక్ సర్టిఫికెట్ల ద్వారా పాస్పోర్ట్లు పొంది విదేశాలకు పారిపోయేటువంటి క్రమంలో ఇదంతా కూడా బయటపడింది. అయితే వీళ్లకు హైదరాబాద్కు సంబంధించినటువంటి స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్ 2 సహకరించారన్న దానిపైన ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. అయితే ఆ 2 కానిస్టేబుళ్లకు సంబంధించి అడిషనల్ డీసీపీ స్పెషల్ బ్రాంచ్కి సంబంధించినటువంటి అధికారి ఒక రహస్య ప్రాంతంలో వాళ్ళందరినీ కూడా విచారిస్తున్నారు. ఇందులో కీలకమైనటువంటి వ్యక్తి, ఉగ్రవాదుల జాబితాలో ఉన్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తి మొహమ్మద్ నసీర్, బంగ్లాదేశీయుడు. ఇతడు పాకిస్తాన్కు వెళ్లి పాకిస్తాన్ నుంచి 2010లో భారత్లోకి చొరబడ్డాడు. గత మార్చి నెలలో హైదరాబాద్కు వచ్చి శివారు ప్రాంతంలోని జల్పల్లిలో ఒక ఏరియాలో ఆసుపత్రిలో పనిచేస్తున్నట్టుగా నటిస్తూ తన భార్యను కూడా అందులో చేర్పించాడు. ఆ తర్వాత ఇక్కడ కొంతమంది వ్యక్తులను విదేశాలకు ఫేక్ పాస్పోర్ట్ల ద్వారా అతడు విదేశాలకు పంపించాడు. అయితే శిక్షణ కోసమే వాళ్ళందరినీ కూడా 15 మందిని పంపించాడనేటువంటి క్రమంలో ప్రస్తుతం దర్యాప్తు కూడా కొనసాగుతోంది. అయితే వీళ్ళందరికీ సంబంధించి ఎక్కడెక్కడ వాళ్ళు ఉంటున్నారు, వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలను తెలుసుకునేటువంటి క్రమంలో స్పెషల్ బ్రాంచ్ పోలీసులు కొంతమంది, 2 కాకుండా ఇప్పుడు ప్రస్తుతం విచారణ జరుపుతున్నటువంటి ఆ 2కి సంబంధించే కాకుండా ఇంకా కొంతమంది స్పెషల్ బ్రాంచ్కి సంబంధించినటువంటి వ్యక్తుల ప్రమేయం ఉండవచ్చన్న అనుమానాలు కూడా ఉన్నాయి. కాబట్టి దానికి సంబంధించి ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. అయితే వీళ్ళకి సంబంధించినటువంటి వివరాలు బయట పెట్టేందుకు అధికారులు ఇష్టపడడం లేదు. ఎందుకంటే పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాత వాళ్ళ ప్రమేయం ఖచ్చితంగా ఉంది అని తేలితే మాత్రం వాళ్ళను పూర్తిగా సర్వీస్ నుంచే తొలగిస్తామని అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం మాత్రం వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి బాధ్యతల నుంచి మాత్రం తొలగించి విచారణకు సంబంధించి జరుపుతున్నారు. 2 కానిస్టేబుళ్లతో పాటు మళ్ళీ వీళ్ళ పైన ఉండేటువంటి అధికారులు ప్రమేయం ఏ విధంగా ఉందనేటువంటి కోణంలో కూడా దర్యాప్తు జరుగుతోంది. స్పెషల్ బ్రాంచ్కి సంబంధించి ఒక పాస్పోర్టు జారీ చేసేటప్పుడు పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంటుంది. సదరు వ్యక్తి ఆ ప్రాంతంలో ఎన్ని రోజులుగా ఉంటున్నాడు, అతనికి సంబంధించినటువంటి క్రిమినల్ యాక్టివిటీస్ కానీ పోలీస్ స్టేషన్కు సంబంధించినటువంటి కేసులు ఏమైనా ఉన్నాయా, అతడు ఎక్కడి నుంచి ఇక్కడికి చేరుకున్నాడు, ఆ పాస్పోర్ట్లో ఉన్నటువంటి ఫోటో అతనిదేనా కాదా, పక్క ఇంటికి సంబంధించినటువంటి వ్యక్తులు ఏమేమి విషయాలు చెప్పారు, ఆ కుటుంబానికి సంబంధించి ఆ వ్యక్తికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా చూడాల్సి ఉంది. కానీ ఇవేవీ చూడకుండా సదరు వ్యక్తులకు పాస్పోర్ట్లు జారీ కావటం అన్నది తీవ్రమైనటువంటి అనుమానాలకు రేకెత్తిస్తోంది. ఉగ్రవాదులకు పాస్పోర్ట్ జారీ కావడం అన్నది కూడా ఇక్కడ కీలకమైనటువంటి అంశంగా పేర్కొనవచ్చు. మరోవైపు దిల్సుఖ్ నగర్ ట్విన్ బ్లాస్ట్లకు సంబంధించినటువంటి వకాస్ నిందితుడు, ఇతడు బంగ్లాదేశ్కు పారిపోయే క్రమంలో అతనికి మొహమ్మద్ నసీరే పాస్పోర్టు తయారు చేయించి, ఫేక్ పాస్పోర్ట్ తయారు చేయించి అతన్ని పంపించాడు. ఆ క్రమంలోనే ఎన్ఐఏ ద్వారా పట్టుబడినటువంటి వకాస్ ఈ విషయాలన్నీ చెప్పాడు. ఆ విషయాల ఆధారంగానే హైదరాబాద్లో గత కొంతకాలంగా ఫేక్ పాస్పోర్ట్ రాకెట్ కొనసాగుతుందనేటువంటి విషయాలన్నీ కూడా బయటపడ్డాయి. ఐబీ ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగానే నిన్న టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇదంతా కూడా గుట్టు రట్టు చేశారు. అయితే ఇంకా ఇందులో అనేకమైనటువంటి విషయాలు వెలుగు చూడాల్సి ఉంది. ఇంకా వాళ్ళందరినీ కూడా మరోసారి కస్టడీకి తీసుకున్న తర్వాత విచారిస్తే ఇంకా మరిన్ని విషయాలు వెలుగు చూసేటువంటి అవకాశం ఉంది. ఇందులో మసూద్ అనేటువంటి చాలా కీలకమైనటువంటి వ్యక్తి, ఇతడు చెంచల్గూడ ప్రాంతంలో జిరాక్స్ మిషన్ నడుపుతున్నాడు. అందులోనే ఈ ఫేక్ పాస్పోర్ట్కు సంబంధించినటువంటి కాగితాలన్నీ కూడా అందులోనే తయారు చేయడం, దాని ద్వారానే ఆ ఎస్బీకి సంబంధించినటువంటి కానిస్టేబుళ్లను తమ వైపు తిప్పుకొని ఇదంతా కూడా యథేచ్ఛగా కొనసాగిస్తూ ఉండడం అనేది కూడా ప్రస్తుతం విచారణలో తేలుతున్నటువంటి అంశాలు. ఇవాళ 4 ఈ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నటువంటి మొహమ్మద్ నసీర్తో పాటు మిగతా 3 అలాగే ఏజెంట్లు మసూద్ మరో వ్యక్తి, వీళ్ళందరినీ కూడా అరెస్టు చేసిన తర్వాత వాళ్లను జైలుకు తరలించారు. ఈ నెల 28 వరకు వాళ్ళకి జ్యుడిషియల్ రిమాండ్ కూడా
విధించారు. అయితే మళ్ళీ వాళ్లను ఈ పోలీసులు, హైదరాబాద్ పోలీసులు కస్టడీకి తీసుకొని విచారించాల్సి ఉంది. మరోవైపు ఎన్ఐఏ కూడా దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే జాతీయ దర్యాప్తు సంస్థ ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించి దృష్టి సారిస్తోంది కాబట్టి ఇంకా ఇది దిల్సుఖ్ నగర్ ట్విన్ బ్లాస్ట్లకు సంబంధించిన సంబంధాలు కూడా వెలుగులోకి వచ్చాయి కాబట్టి ఎన్ఐఏ దర్యాప్తు జరిపితే మరిన్ని విషయాలు కూడా వెలుగు చూసేటువంటి అవకాశం ఉంది. మరోవైపు రేపు 15 ఆగస్టు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఉగ్ర కార్యకలాపాలు ఢిల్లీతో పాటు ముంబై, హైదరాబాద్ కూడా జాబితాలో చేరింది. ఉగ్రవాదులు ఏ క్షణంలోనైనా పేలుళ్లకు పాల్పడేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో హైదరాబాద్ లో పూర్తి బందోబస్తు కొనసాగుతోంది. ఉన్నతాధికారులు కూడా ఆ రకమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటి నుంచి ఇంకా మరింత కట్టుదిట్టం భద్రతను చేసేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. హుజీ ఉగ్రవాదుల విచారణలో కొత్త నిజాలు బయటపడుతున్నాయి. ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్ సహకరించినట్లుగా మనకి సమాచారం అందిస్తున్నాడు శర్మ. ఆ ఇద్దరిని కూడా సస్పెండ్ చేసి విచారణ చేస్తున్నారు.